Daily. Taste the Daily. తెలంగాణలో చలి తీవ్రత కొనసాగుతూనే ఉంది. గత 2 రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నేటి నుంచి రానున్న 3 రోజులు చలి తీవ్రత ఉంటుందని వాతావరణ శాఖ బాంబు పేల్చింది. చాలా జిల్లాల్లో 9.2 డిగ్రీల లోపు నమోదయ్యే అవకాశాలున్నాయని సూచించింది. ఇక ఇవాళ 20 జిల్లాలకు, ఆదివారం 13 జిల్లాలకు, సోమవారం 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ప్రధానంగా ఆదిలాబాద్, మెదక్ జిల్లాలో టెంపరేచర్లు పడిపోతున్నాయి. ఆదిలాబాద్ లో 5.6 డిగ్రీలు, సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలో అత్యల్పంగా 5.8 డిగ్రీల సెల్సియస్ రికార్డయింది. దీంతో గత 10 ఏళ్ల రికార్డు బద్దలైంది. ఇక దీంతో పాటు డిసెంబర్ 2వ వారంలో ఎక్కువ జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవడం కూడా ఇదే తొలిసారి. ఇంత తక్కువ గతంలో నమోదు కాలేదని వాతావరణ శాఖ తెలిపింది. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. ఎస్ రాజు పటేల్. గుడ్ మార్నింగ్ అనుష. చలి ప్రభావం తెలంగాణలో అయితే విపరీతంగా పెరిగిపోతుంది. తగ్గేదే లేదంటూ చలి విజృంభణ అయితే రోజు రోజుకు తెలంగాణ వ్యాప్తంగా ఎక్కువవుతుందని చెప్పవచ్చు. ఈ రోజు, రేపు, ఎల్లుండి ఈ 3 రోజుల పాటు విపరీతమైనటువంటి చలి ఉండే అవకాశం ఉంది. గణనీయంగా కూడా టెంపరేచర్స్ కూడా తగ్గే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. చలి తీవ్రత తెలంగాణలోని 28 జిల్లాలో కొనసాగుతుందని చెప్పవచ్చు. కంప్లీట్ గా కూడా ఉష్ణోగ్రతలు అయితే సింగిల్ డిజిట్ కే పరిమితం అవుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. రాష్ట్రంలో చలి తీవ్రత ఇంకా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం వరకు ఏకంగా 28 జిల్లాలో 10 డిగ్రీల లోపు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలో అత్యల్పంగా 5.8 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. దీంతో గత 10 ఏళ్ల రికార్డును కూడా బ్రేక్ చేసిందని చెప్పవచ్చు. దీంతో పాటు డిసెంబర్ 2వ వారంలో ఎక్కువ జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అయితే ఏకంగా హెచ్చరికలే జారీ చేసింది. సో తెలంగాణలోని జిల్లాలతో పాటు హైదరాబాద్ లో కూడా చలి తన ప్రభావాన్ని చాలా ఎక్కువగా చూపిస్తుంది. హైదరాబాద్ లో చాలా చోట్ల కూడా గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు కూడా సాధారణం కన్నా చాలా తక్కువకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. హైదరాబాద్ లో 10.8 డిగ్రీలు నమోదైంది. ఇది సాధారణం కంటే 4.9 డిగ్రీలు తక్కువ. అంటే ఆల్మోస్ట్ సగానికి పైగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. 10 డిగ్రీలకు నమోదైందంటే 4.9 అంటే దాదాపు 5 డిగ్రీలు, సగం వరకు కూడా ఉష్ణోగ్రతలు తగ్గిపోయినటువంటి సిచ్యువేషన్ హైదరాబాద్ సిటీలో మనకు ఏర్పడుతుంది. హన్మకొండలో ఏకంగా 7.4 డిగ్రీలు తగ్గి 8.5 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఆదిలాబాద్ జిల్లాలో, కొమ్రమి మాసిఫాబాద్ జిల్లాలో అయితే కంటిన్యూ అవుతుందని చెప్పవచ్చు. చలి చాలా తక్కువ స్థాయిలో. ఆదిలాబాద్ లో 5.6 డిగ్రీలు, మెదక్ లో 6.5 డిగ్రీల మేర సాధారణ కంటే తక్కువ ఉష్ణోగ్రతలు అక్కడ కూడా నమోదవుతున్నాయి. సో రాష్ట్రంలో శని, ఆది, సోమవారాల్లో చలి తీవ్రత మరింత ఉంటుందని కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. చాలా జిల్లాలో 9.2 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇంత శనివారం 20 జిల్లాలకు, ఆదివారం 13 జిల్లాలకు, సోమవారం 12 జిల్లాలకు ఏకంగా ఆరెంజ్ హెచ్చరికలే జారీ చేసింది. సో నిజంగా చెప్పుకున్నానంటే వాస్తవానికి గతంలో కంటే ఈసారి అయితే చలి ప్రభావం చాలా ఎక్కువగానే కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా చల్లటి చలిగాలతో పాటు మంచు ప్రభావంతో కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది అనుష. ఎందుకంటే కొన్ని రోజులుగా వరుసగా రాత్రి పూటనే ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కంటే చాలా తక్కువగా పడిపోతూ ఉండడం వల్ల ప్రజలైతే చలికి గజగజ వణికిపోతున్నారు. ఇక ఓపెన్ ఏరియాలో, బహిరంగ ప్రదేశాల్లో అయితే, శివారులో అయితే చలిగాల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే సిటీ అవుట్కట్స్ లో గానీ, గ్రామాల్లో లాస్ట్ లో ఉన్నటువంటి ఇళ్లలోకి గానీ అయితే ఇంకా నేరుగా గాలి వచ్చే అవకాశం ఉంది. చలిగాలు వేయడం వల్ల మిగతా వారికంటే వీరికి చలి ప్రభావం చాలా ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా ఇటు చిన్నారులు, వృద్ధుల్లో ఆరోగ్య సమస్యలు కూడా క్రమక్రమంగా తలెత్తుతున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే చలి వల్ల మనకు కనిపిస్తున్నాయి. చర్మం పగులు బాడడం, కళ్ళ నుంచి నీళ్లు రావడం వంటి
ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఇక రోడ్లపైన మాత్రం అసలు ఏమీ కనిపించడం లేదు. కాశ్మీర్ లో అయితే పొగమంచు ఎలా ఉంటుందో అలా మనకు నేషనల్ హైవేస్ పైన గానీ, స్టేట్ హైవేస్ పైన గానీ, మెయిన్ రోడ్స్ పైన కనిపిస్తున్నాయి. దాదాపు 100 మీటర్ల వరకు ఎదురుగా వచ్చేటువంటి వెహికల్స్ కూడా ఏమీ కనిపించని పరిస్థితులు అయితే రోడ్ల పైన ఉన్నాయి. దీంతో ఆ వాహనదారులందరూ కూడా ఫ్లడ్ లైట్లు వేసుకొని, లేకుంటే పార్కింగ్ లైట్స్ వేసుకొని కూడా చాలా జాగ్రత్తగా తక్కువ స్పీడ్ లో వెహికల్స్ నడుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా నేషనల్ హైవేలో అయితే దాదాపు 8 గంటల వరకు ఏదైతే పెద్ద హెవీ వెహికల్స్ ఉంటాయో, హెవీ లోడ్ వెహికల్స్ అన్ని కూడా రోడ్ పక్కనే పెట్టుకుంటున్నారు. డ్రైవింగ్ చేయని పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. సో చలి ప్రభావం అయితే విపరీతంగా మనకు ఎక్కువ కనిపిస్తుంది. ముఖ్యంగా అటవీ ప్రాంతాల్లో ప్రజలు అయితే గజగజ వణిపోతున్నారు. ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాతనే వాళ్ళు ఫస్ట్ చలిమంటగా అవుతున్నారు. బాడీని వెచ్చగా చేసుకున్న తర్వాతనే పనులకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక రెసిడెన్షియల్ స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులకైతే చలి తీవ్రమైనటువంటి ఇబ్బంది కలిగిస్తుంది. స్టూడెంట్స్ అందరూ కూడా సరైనటువంటి దుప్పట్లు లేక గజగజ వణుకుతూ చలికి ఇట్లా కాలు దగ్గరికి ముడుచుకొని పడుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక మార్నింగ్ టైంలో స్నానం చేయాలంటే కూడా చలి నీళ్లకు కూడా స్నానం చేసి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు రెసిడెన్షియల్ స్కూల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎదుర్కొంటున్నారు. సో కంప్లీట్ గా కూడా చలిని చూస్తేనే గతంలో ఎన్నడూ లేని విధంగా భయం అయితే ఈసారి ప్రజలకైతే కలుగుతుంది. ఎందుకంటే మార్నింగ్ టైంలోనైతే చాలా భయంకరంగా ఉంటుంది. మార్నింగ్ లో ఫ్రెష్ అప్ కావడానికి, మొహం కట్టుకోవడానికి కనుక ట్యాప్ తిప్పితే సరం చల్లటి వాటర్ వచ్చేస్తుంది కంప్లీట్ గా. చలి వాటర్ ఎప్పుడైతే చేతుల పైన, వేళ్ల పైన, ఫేస్ పైన పడ్డాయో మొత్తం ఇట్లా దగ్గరికి వస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంటే బాడీలో టెంపరేచర్ తగ్గిపోవడము, ఈ చలి ప్రభావం తోటి చేతులు, కాళ్ళు ముడుచుకున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఉన్నటువంటి చల్లటి నీళ్ల వల్ల వస్తుంది. అంటే చలి తీవ్రత ఏ స్థాయిలో ఉందో మనకు అర్థం చేసుకోవచ్చు. చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అయితే చలి నుంచి ఎదుర్కొంటున్నారు. మార్నింగ్ టైంలో ఇటు స్టూడెంట్స్ స్కూల్స్ కి వెళ్ళడానికి కానీ, ఆఫీసులకు వెళ్ళడం కానీ, ఇప్పుడు మళ్ళీ సంబంధించినటువంటి ఇప్పుడు మన యాసంగి పంటలకు సంబంధించినటువంటి వ్యవసాయ పనులు కూడా ప్రారంభం అవుతున్నప్పుడు క్రమంలో ఎర్లీ మార్నింగ్ పొలాలకు వెళ్ళడానికి కూడా ఇటు వ్యవసాయదారులు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే తెలంగాణ వ్యాప్తంగా కనిపిస్తుంది. సో మరొక 3 రోజులు అంటే క్రమక్రమంగా ఈ రోజు తక్కువ టెంపరేచర్ నమోదైతే రేపు మరింత తక్కువ టెంపరేచర్, ఎల్లుండి మరింత తక్కువ టెంపరేచర్ నమోదవుతుంది. అంటే చలి ఎక్కడ కూడా తగ్గేదే లేదు అన్నట్టుగా కూడా చలి తన ప్రభావాన్ని అయితే కొనసాగిస్తుంది. రాష్ట్రంలో వ్యాప్తంగా కూడా గణనీయంగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో లాస్ట్ ఇయర్ గానీ, అంతకుముందు ఇయర్ గానీ ఇలాంటి పరిస్థితి లేకుంటే రికార్డు స్థాయిలో మనకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నటువంటి పరిస్థితులలో చలి ప్రభావము, చలి పంజా పూర్తిగా చూపిస్తుందని చెప్పవచ్చు. మరొక 3 రోజుల పాటు కూడా ఇదే పరిస్థితి కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. అనుష. రైట్ రాజు పటేల్, థ్యాంక్ యూ.